దేవుడి అందరు చప్పట్లు కొట్టండి బిడ్డకి. వీరు ఒక సాక్ష్యం చెప్తారు చూడండి. అనారోగ్యం వచ్చింది బిడ్డకి, దేవుడు బాగు చేశాడు. నువ్వు గుడికి ఎక్కువ వెళ్తావు కదా, తైలాభిషేకానికి ఉప్పలగొత్తం జరుగుతుంది మీ ఊరి దగ్గర, ఇల్లు మాయ అంటే ఓ రోజు మా ఆవిడని తీసుకుని వచ్చానండి. వచ్చాక తర్వాత రెండో రోజు మా ఆవిడ ఒక్కతే వచ్చిందండి. మా పెద్ద అబ్బాయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. 3వ నెలలో మా పెద్ద అబ్బాయి మా ఆవిడ వచ్చారండి. వచ్చాక మా పెద్ద అబ్బాయి అనుకున్నారంట, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నీ గొప్పనామం మీద ఉంటే నాకు ఈ వారంలో జాబ్ రావాలన్నారంట. అన్నట్టుగానే 3వ రోజున మా అబ్బాయికి సాఫ్ట్వేర్ వచ్చిందండి హైదరాబాద్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిందండి మా అబ్బాయికి. తర్వాత 10 ఏళ్ళు కానికి వేద్దాం అనుకొని మేము కొద్దిగా అశ్రద్ధ చేసామండి. తర్వాత చామని హాస్పిటల్లో అమలాపురం కుర్రోని పెడితే వాళ్ళు సరిగ్గా పట్టించుకోక సీరియస్ అయిపోయిందండి. అమ్మడే కిమ్స్లోకి తీసుకెళ్ళాం. కిమ్స్లోకి తీసుకెళ్తే ప్యానం లేదు, కుర్రోడు కాడ చిన్న డుక్కు ఉంది, ప్యానం అయితే లేదు అని అన్నారండి. అంటే నా భార్య నువ్వు ఏడ్చుకుంటూ వచ్చాము అక్కడికి. ఏడ్చుకుంటూ వచ్చి, తండ్రి నువ్వే కనపరిచావు కదా తండ్రి, ఇప్పుడు నా చిన్న మనోడికి ఎలాగుంది తండ్రి, నాకైతే కుదరదు, నా మనోడు నాకు కావాలని ఆయన పాదాల కాడ నేను ఏడ్చాను. 3వ రోజున చెయ్యి కాలు కళ్ళెత్తం మొదలుపెట్టారు. ప్రార్థన శక్తులు తండ్రి, ఈ దీవెన అసలు ఎక్కడా లేదండి.